ఒకటి మీకు తెలుసు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరం అధికారం నుంచి జరగాల్సిందే, అలా తప్పేం లేదు. జీవితమే శాశ్వతం కాదు. ఈ అధికారం అనేది అందులో కొంత భాగం మాత్రమే. కాబట్టి మనం శాశ్వతమని ఎన్నడూ అనుకోలేదు. ఎన్నడూ 10 ఏళ్ళు పనిచేసినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి చేసే పని చేసిండు తప్ప చెడు చేసే పని మాత్రం కేసీఆర్ గారు చేయలేదు. ఇవాళ అందుకే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే, పల్లె అయినా పట్టణమైనా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అయ్యో తప్పు జరిగిపోయింది, మోసపోయినాము, కాంగ్రెస్ చెప్పిన మోసపు మాటలు నమ్మినాము. ఇప్పుడు తమ్ముడు చదువుతూ ఉంటే నేను మనసులో నవ్వుకుంటా ఉన్నా. ఎందుకంటే వివేక్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. వారు చెప్పినారు చెన్నూరులో ఇక్కడ పరిశ్రమ పెట్టి 40-45 వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇంకో 3 ఏళ్ళు ఉంది కదా వివేక్ గారికి, 45,000 కాదు 400 ఉద్యోగాలు కూడా ఇవ్వడు. రాసి పెట్టుకోండి. మోసం ఎట్లుంటుందంటే ఒక అట్లుంటుంది. మోసం ఎట్లుంటుందంటే మనోళ్ళు నమ్మినరు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. దాని మీదకెళ్ళి మనోళ్ళు ఏమనుకున్నారు, నిజంగానే ఇస్తాడేమో అనుకున్నాడు. మేము చెప్పినాం, నేను కూడా చెన్నూరుకు వచ్చిన ప్రచారానికి, అమ్మ వీళ్ళు మెడల పుస్తలతాడు ఎత్తుకపోయే బ్యాచ్, వీళ్ళు బంగారం ఇయ్యరని చెప్పిన. అప్పుడు ఎందుకో ఆ మాయలో పడ్డరు. స్కూటీలు ఇస్తారట, తులం బంగారం ఇస్తారట, ముసలోళ్ళకి ఇద్దరింట్లు ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇస్తారట, అది కూడా 4,000 ఇస్తారట, రైతులకు 15,000 ఇస్తారట, అవి కూడా 100 రోజులనే ఇస్తారట అని చెప్పి ఈస్ట్మన్ కలర్లో ఏదైతే సినిమా చూపెట్టినరో 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు. అన్నిటికన్నా నవ్వొచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు. ఆయన ఎంత అందంగా చెప్పిండంటే, ఎంత సిన్సియర్గా చెప్పిండంటే మీరు చూడాలి ఆ వీడియో. ఇట్లా పట్టుకొని కార్డు పట్టుకొని, ఈ కార్డు చూడండి, జాగ్రత్తగా పెట్టుకోండి, ఒక 100 రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది, ఈ ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు అన్నీ చాలా అవుతాయి అని చెప్పి ఎంత బాగా చెప్పిండంటే, నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ హాసన్ కూడా అడ్డం పడాలి. గా లెవెల్లో చెప్పిండు, జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతలేదు. కార్డు ఎవరికి 2 ఏళ్ళు అయిపోయాయి, ఏడ పెట్టుకోమంటారు కార్డు ఇప్పుడు? 6 గ్యారంటీలు, ఓ బాండ్లు, అఫిడవిట్లు, అన్ని కథలు చెప్పి, అడ్డగోలు మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి ఇలా గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కినాక నడపస్తలేదు, ఏం చేయాలనో అర్థమైతలేదు. వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి, పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు అంతే. ఇక్కడున్న వాళ్ళకి ఏమి ఇయ్యరు, తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరు. కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు 62 సార్లు వేయండి. ఇప్పటికి 62 సార్లు ఎందుకు పోతాడు? మన కోసమో రాష్ట్రం కోసమో కాదు, పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి, జీ హుజూర్ అనాలి, సల్యూట్ కొట్టాలి, నా పోస్టు జర దండం పెడతా, ఇంకో 4 రోజులు ఉంచు, నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి, ఆడ మూట పెట్టాలి, దండం పెట్టాలి, రావాలి, అమ్మాయి అనుకుంటా. ఇది ముందే చెప్పినాం. ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టు ఇస్తే తెలంగాణ ఆగమవుతుంది, మన జుట్టు అలా చేతులు పెడితే తెలంగాణ ఆగమవుతుంది. కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా, ఒకటి సంచులు మోసేటోడు, ఇంకోటి చెప్పులు మోసేటోడు, పెద్ద తేడా ఏం లేదు. ఒకళ్ళేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. అమిత్ షా రాగానే చెప్పులు ఎక్కడ ఇప్పుతారా అని తిరుగుతున్నాడు ఒక ఆయన వెనక. ఎవరో మీకు ఎరికన్నా నేను చెప్పా, ఎరికే కదా, ఎరికే కాకపోతే మరి సుమన్కి చెప్పి వీడియో పంపిస్తాం, మీకు చూసుకోరు. ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ. ఇంకా ఎంత అందంగా చెప్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట, గ్యారంటీల గురించి చెప్తుంటే, స్కీముల గురించి చెప్తుంటే మనోళ్ళు అసలు ఎక్కడోళ్ళు అక్కడ మైమరిచిపోయినారు. బాబా ఎంత అందంగా చెప్తున్నారు. ఇన్ని వస్తాయా, విద్యా భరోసా కార్డు ఇస్తాం మీ పిల్లగానికి. ఇక అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరుగా దొంగలు, ఇక వెంటనే నోటీస్, నడు హరీష్ రావు, నువ్వు పోలీసుల ముంగట కూర్చో. దేనికి రాబోయి కూర్చున్నాడు అంటే 2 ఏళ్ళకి అదే కార్తీక దీపం సీరియల్ ఉంటుంది, దాని లెక్క నడుతుంది కథ. అది ఒడవది తెగది, రోజు ఒకటే కథ ధారావాహిక. ఫోన్ ట్యాపింగు, ఏం ట్యాపింగు, ఎవంది ట్యాపింగు, ఎక్కడ ట్యాపింగ్, ఏం ట్యాపింగ్. రేవంత్ రెడ్డి అనే వాళ్ళు ఉచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు, ఆయన తిట్టాలని తిడతలే నేను. ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు. నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు. మరి నీ ఫోన్ ఏమన్నా చూసిరేమో, నాకేమెరక, ఎవరికేమెరక, మంత్రులకు. పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, దొంగలు ఎవడు పట్టుకుంటాడే? పోలీసు వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తారు, మధ్యలో మాకేం సంబంధం, ఎవరికి సంబంధం? లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపలెత్తారా ఎరా? మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు కుడుతుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో చెప్తుంది. మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి? దోమలు బల్లులు ఉంటాయి. ఈయనకు దోమలు బల్లులు కాదు, ఈయనకు తొండల పిచ్చినది బాగా. నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలరెడ్డి అని పెట్టిండు, వీని పేరు తొండలరెడ్డి అని పెట్టిండు. అందుకే మీరు చూడుర్రి మాట్లాడితే, అరే నువ్వు గవర్నమెంట్లో ప్రభుత్వాధినేతవు, ముఖ్యమంత్రివి,
పని చేయరా అయ్యా అంటే నీ లాగుల తొండలు ఇడుస్తా. నువ్వు గట్టిగా అడిగినావు ఏమైనా నెలకు 2,500 ఏడవా నువ్వు మహిళలకు ఇస్తా అంటివి కదా, ఆడోళ్ళకి ఇస్తా అంటివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా. ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు, హార్వర్డ్ పోయి ఆడేం చెప్తాడు, వాళ్ళకు కూడా నేర్పించేస్తాడో ఏం పాడు ఇవన్నీ. అమెరికా వాళ్ళని కూడా బ్రష్ పట్టించి వాళ్ళకు కూడా అడ్డమైన భాష నేర్పించి లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో. ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్డ్స్ అంటాడేమో. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు. అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోవడం పెద్ద ముచ్చట కాదు, ఇంగ్లీషు రావాలనేది కూడా కానూన్ ఏం లేదు. కానీ ఈయన బాధ ఏదో నాకు అర్థమవుతుంది. నువ్వు ముఖ్యమంత్రి లెక్క పని చేయన్నా, 4 మంచి పనులు చేయాలి, శభాష్ అనిపించుకోవాలి. చెన్నూరులో మేము అంబేద్కర్ భవనం కట్టినాం, ఓ మహిళా భవనం కట్టినాం, ఓ మార్కెట్ కట్టినాం. నువ్వు 4 గట్టు, మేము వద్దన్నామా? మేము ఒక స్కూల్ కట్టినాం, నువ్వు 4 గట్టు. మేము 100 కోట్లు తెచ్చినాం, నువ్వు 200 కోట్లు నేను ఆపిండా? గవి ఏం చేయరట, ఒకటే ఎత్తుకున్నారు. ఇక వీళ్ళు ఒక లంగా పంచాయతీ అన్నట్టు. ఏమన్నా అంటే ఇప్పుడు వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని మొన్న ఆయన చూస్తే నవ్వు వచ్చింది నాకు. ఆయన తిరుగుతూ ఉన్నాడు, మహిళలు అడ్డం వచ్చారు. ఏమాయి సారు 2 నెలలకెళ్ళి రోడ్ లేదు, మన్ను లేదు, ఏం చెప్తున్నావు అన్నారు. గవర్నమెంట్ అడుకోపో అంటుడు. నువ్వేరే గవర్నమెంట్ నాయనా, నువ్వే మంత్రివి, నువ్వే గవర్నమెంట్, మర్చిపోయి నువ్వు అంటే. ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళని అడుకోపోరు అన్నట్టున్నాడు. ఏం చెప్పాలి మళ్ళీ వీళ్ళతో కొట్లాడాలి మనం, మన కర్మ. బాధ ఏంటంటే మీరు చూడరు, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతుండే ఎక్కడో మాట్లాడుకుంటా, ఇదివరకు మంత్రులు ఉన్న వాళ్ళు పొంకనాలు కొట్టింది వేదిక మీద ఉన్నారు అంటుండు. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అందుకే వాళ్ళకు అబద్ధాలు కూడా చక్కగా చెప్పస్తలేదు. ముఖ్యమంత్రి గారు ఆయనకు పరిపాలన చేతనైతలేదు, పాపం నడుపస్తలేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. ఆయన ఎవడు గుర్తుపడతలేడు ముఖ్యమంత్రిగా. ఇంకా పెద్ద బాధ ఏమిటంటే పేర్లు మర్చిపోతారు. మర్చిపోతే ఆయన కోపం వస్తుంది, జైల్లో పెడతాడు. పేర్లు మర్చిపోతే జైల్లో పెడతాడు. ఇట్లా నడుస్తున్నది. అందుకే ఇప్పుడు ఏంది కొత్తగా ఒకటే పల్లవిగా అందరు కాంగ్రెస్లో ఒకటే పల్లవి ఎత్తుకున్నారు. ఏమిటిది? కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు, అందుకే మేము వెళ్ళిపోతున్నాం. కేసీఆర్ అప్లపాలు చేసి అదన్న చక్కగా చెప్పాను నా అబద్ధం. ఒకడు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకటి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకరు 8 లక్షల కోట్లు అంటారు. అరే అబద్ధం చెప్తేనే అతికినట్టు ఉండాలి. కేంద్రంలో మొన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఎంపీ గారు అడిగిండు, అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత మీరు చెప్పండి అంటే కేంద్రం ఏం చేసింది? రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కాగ్ని అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పింది. ఏమని చెప్పింది సమాధానం? కేసీఆర్ పదవీ బాధ్యతలు తీసుకున్న నాడు 2014 జూన్ 2 నాడు ఈ రాష్ట్రం ఆనాడు పుట్టిన నాడు అప్పు ఎంతుండే అంటే 72,000 కోట్ల అప్పు ఉండే. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క, నాది కాదు. కేసీఆర్ దిగిపోయిన నాడు 2023 డిసెంబర్ 3 నాడు కేసీఆర్ గారు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లల్లా ఆ 72,000 కోట్లు విరాసత్కు వచ్చింది మనకు. దాన్ని తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు చేసిండు. మరి ఏం చేసిండు కేసీఆర్? అప్పు చేసి ఏం చేసిండు అంటే రైతులకు కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఆ ఒక్క ఫ్రీ కరెంట్కే 10 ఏళ్లలో మనం ఖర్చు పెట్టిన మొత్తం 50,000 కోట్లు. సంవత్సరానికి 5-6 వేల కోట్ల చొప్పున మొత్తం 10 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు.